ఇప్పుడు మనము ఎవరికైనా వడ్డీకి డబ్బులిస్తూ ఉంటారు. ఆ టైంలో ప్రామిసరీ నోట్, బాండ్‌తో పాటు చెక్ 2 సెక్యూరిటీ కింద తీసుకుంటారనమాట. అయితే వాళ్ళు డబ్బులివ్వకపోతే ఈ రెండిట్లో ఒకటే ఫైల్ చేయొచ్చా? 2 ఫైల్ చేయొచ్చా? అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటది. అయితే దీంట్లో ఏంట్రా అంటే మీరు 2 వేసుకోవచ్చు. ప్రామిసరీ నోట్ పైన సివిల్ కేస్ ఏసుకోవచ్చు. తర్వాత చెక్ పైన ఎన్‌యాక్ట్ కూడా వేసుకోవచ్చనమాట. ఎన్‌యాక్ట్‌లో అయితే ఇంప్రిజన్‌మెంట్ ఉంటది ఫైన్‌తో పాటు. సో, కాబట్టి నేను ఒక్కసారిగా డబ్బులు తీసుకుంది 2 కేసులు ఎట్లేస్తావు నువ్వు? ఈ 2 అమౌంట్స్ కూడా ఒకే దానికి సంబంధించినయి గదా! అని వాళ్ళు క్వెషన్ చేయడానికి కూడా లేదనమాట. దాంట్లో వచ్చిన డబ్బు దాంట్లోదే, దీంట్లో వచ్చిన డబ్బు దీంట్లోదే అనమాట. కానీ ఈ జనరేషన్‌లో డబ్బిచ్చే ముందర కొంచెం చూసుకోండి. బాండ్, చెక్ అనే కాకుండా వాళ్ళు ప్రాపర్టీ ఏదన్నా ఉందా? అని చెప్పి చూసుకొని వాళ్ళ పేరు మీద గనుక ప్రాపర్టీ ఉన్నిందనుకో, దాన్ని రిజిస్టర్డ్ మార్టిగేజ్ డీడ్ రాసుకోండి. నువ్వు పలానా టైంకి నాకు ఇవ్వలేదు అంటే మాత్రం ఈ ప్రాపర్టీ నాదే అని చెప్పి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయించేస్తారు. రాయించేసినంత మాత్రాన ఆ ప్రాపర్టీ వాళ్ళ పైన ఉంటుందా లేదా అని చెప్పి ఫర్దర్‌గా చెక్ చేసుకొని ఈసీ అవన్నీ తీసుకొని మీరు ఆ ప్రాపర్టీని రాయించుకోండి. ఉత్తగా బాండ్ మీద, చెక్కుల మీద ఇచ్చినారనుకో, డబ్బులు తీసుకున్నంత సేపు ఇచ్చేస్తాము, టైంకి ఇచ్చేస్తాము, అయ్యా! అమ్మ అనుకుంటా కాళ్ళు పట్టుకుంటారనమాట. అదే డబ్బులు తీసుకునిన తర్వాత ఆ డబ్బులు మన దగ్గరికి రావాలి అంటే మనం ముస్టోలేషం ఎయాల్సొస్తది. మా డబ్బులు మాకెప్పుడిస్తావు అన్నప్పుడు వాళ్ళంటారు, "ఆ! ఇస్తాంలే యాడబోతాండాము" అని మాట్లాడతారు. సో, డబ్బులు ఇచ్చే ముందర ఇవన్నీ చెక్ చేసుకోండి. లేదు అంటే ఇవ్వద్దనే నేను చెప్తాను. కోర్టు చుట్టూ తిరిగి మీ టైము, మీ డబ్బులు గూడా వేస్ట్. మాకే కదా ఫీజులివ్వాలి. మీకు కేస్ గెలుస్తారో, ఓడుతారో అవన్నీ పక్కన పెట్టేస్తే. జాగ్రత్త.